హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం రియాక్ట్ హుక్స్లో అవైలబుల్గా ఉన్న యూస్టేట్ హుక్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ముందు ఈ యూస్టేట్ హుక్ గురించి తెలుసుకునే ముందు మనం రియాక్ట్ హుక్స్ని దేంట్లో యూజ్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే చూద్దాం. మనం ఈ రియాక్ట్ హుక్స్ని ఓన్లీ మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మాత్రమే యూజ్ చేయగలం. క్లాస్ కాంపోనెంట్స్లో మనం ఈ రియాక్ట్ హుక్స్ని అయితే యూజ్ చేయలేమన్నమాట. అండ్ అలాగే కమింగ్ టు ద యూస్టేట్ హుక్, ఇది మనకి మల్టిపుల్ పర్పసెస్లో అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. లైక్ మనం డేటా మ్యానిపులేషన్కి కానీ, అండ్ అలాగే కండిషనల్ వైజ్ రెండరింగ్ గానీ, అండ్ అలాగే స్టేట్ మేనేజ్మెంట్‌కి గానీ, ఇలా మల్టిపుల్ పర్పసెస్‌లో మనకి ఈ యూస్టేట్ హుక్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ మనకి చిన్న అప్లికేషన్స్‌లోనే గాదు. చిన్న అప్లికేషన్ నుంచి పెద్ద వెబ్ అప్లికేషన్ వరకు దేంట్లో అయినా కంపల్సరీగా మనం యూస్టేట్ హుక్ అయితే యూజ్ చేస్తామనమాట. అండ్ అలాగే ఈ యూస్టేట్ హుక్ మనకి ఒక అరేనైతే రిటర్న్ చేస్తదనమాట. అరేని రిటర్న్ చేయడం ఏంటి అని మీకు చిన్న డౌట్ అయితే రావచ్చు. ఆ అరేలో మనకి ఏమేమి ఉంటాయంటే, ఒకటి కరెంట్ స్టేట్ వాల్యూ ఉంటదనమాట. అది మనకి డిస్‌ప్లే చేస్తా ఉంటాం మనం కరెంట్ స్టేట్ వాల్యూని. అండ్ అలాగే మనకి ఆ కరెంట్ స్టేట్ వాల్యూని అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ అయితే ఉంటదనమాట. మనకి అరే అయితే రిటర్న్ చేస్తది. ఆ అరేలో మనకి కరెంట్ స్టేట్ వాల్యూ ఉంటది. అండ్ అలా అలాంగ్ విత్ దట్ మనకి ఒక ఫంక్షన్ కూడా ఉంటదనమాట. ఆ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఈ కరెంట్ స్టేట్ వాల్యూనైతే అప్డేట్ చేయొచ్చు. మీకు కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఇంకా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇక్కడ డెఫినిషన్ అయితే మెన్షన్ చేశాను కదా! దాని ద్వారా ఒకసారి గో త్రూ అయ్యి వి కెన్ డైరెక్ట్‌లీ జంప్ ఇంటు ద కోడింగ్ పార్ట్. లైక్ ఇక్కడ యూస్టేట్ ఈస్ ఎ రియాక్ట్ హుక్ దట్ అలౌస్ యూ టు యాడ్ స్టేట్ టు ఎ ఫంక్షనల్ కాంపోనెంట్. నేను మెన్షన్ చేశాను కదా! ఈ యూస్టేట్ హుక్ యూజ్ చేసి మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో అయితే యాడ్ చేయొచ్చనమాట. ఇట్ రిటర్న్స్ అన్ అరే విత్ 2 వాల్యూస్, ద కరెంట్ స్టేట్ అండ్ ఎ ఫంక్షన్ టు అప్డేట్. యాస్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, the hook takes an initial state value as an argument and returns an update state value whenever the setter function is called అనమాట. మనకి ఈ యూస్టేట్ హుక్‌ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్‌లో మనం ఇనీషియల్ వాల్యూనైతే పాస్ చేయొచ్చనమాట. ఆ ఇనీషియల్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుందంటే, మనకి ఆ కరెంట్ స్టేట్ వాల్యూ ఉంటదని చెప్పాను గదా! లైక్ అరేలో. ఆ కరెంట్ స్టేట్‌లో అయితే మనకి ఆ ఇనీషియల్ వాల్యూ మనం పాస్ చేసిందైతే సేవ్ అవుతుందనమాట. అండ్ అలాగే సెట్టర్ అని ఉంది గదా! జస్ట్ ఏం లేదు. ఇక్కడ నేను అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంటదన్నాం గదా! దాన్నే ఇక్కడ డెఫినిషన్‌లో మనం సెట్టర్ కింద అయితే కన్సిడర్ చేసుకుందాం. మీకు డెఫినిషన్ ద్వారా ఒక చిన్న ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీఎస్ కోడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్. కానీ నార్మల్‌గా నా అప్లికేషన్ అయితే లోకల్ హోస్ట్ 3000లో అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూస్టేట్ హుక్ చేద్దాం. అసలు మనకి ఏం డిస్‌ప్లే అవుతుందో తెలుస్తది. లైక్ ఇక్కడ చూస్తే మనకి అరే అయితే డిస్‌ప్లే అయింది. నేను చెప్పాను కదా! మనకి యూస్టేట్ హుక్ అనేది అరేని రిటర్న్ చేస్తదని. ఫస్ట్ ఇనీషియల్ 0 ఇండెక్స్‌లో మనకి వాల్యూ ఏముంది? అన్‌డిఫైన్డ్ అని ఉంది. అండ్ అలాగే 1 ఇండెక్స్‌లో మనకి ఫంక్షన్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ ఫంక్షన్ దేనికని చెప్పాను? మనకి కరెంట్ స్టేట్ వాల్యూని అప్డేట్ చేయడానికైతే ఈ ఫంక్షన్ యూజ్ చేస్తామని చెప్పాను కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ యూస్టేట్‌లో డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ కింద రూపేంద్ర అని పాస్ చేస్తే అప్పుడు చూడండి. ఇండెక్స్ 0 పొజిషన్‌లో మనకి రూపేంద్ర అని అయితే డిస్‌ప్లే అవుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా! మనం ఆర్గ్యుమెంట్‌లో పాస్ చేసిన డేటా మనకి కరెంట్ స్టేట్ వాల్యూ కింద అయితే స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు దీని యొక్క మనకి యూస్టేట్ రిటర్న్ చేస్తున్న అరే యొక్క కరెంట్ స్టేట్ వాల్యూ ఏంటంటే రూపేంద్ర అని, అండ్ అలాగే అప్డేట్ ఫంక్షన్ అయితే మనకి డిస్‌ప్లే అయింది. ఇప్పుడు మనం దీన్ని డీస్ట్రక్చర్ చేసి ఎలా యూజ్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే చూద్దాం. లైక్ ఐ యామ్ రిమూవింగ్ దిస్ వన్. లైక్ నార్మల్‌గా మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తామో అలాగే డిక్లేర్ చేయొచ్చు. లైక్ కాన్స్ట్. అండ్ అలాగే ఇప్పుడు మనం ఆ అరేని డీస్ట్రక్చరింగ్ చేస్తాం అనమాట. లైక్ ఫస్ట్ మనం ఏం చెప్పాను? మనకి కరెంట్ స్టేట్ వాల్యూ ఉంటదని చెప్పాను కదా! సో, దానికి నేను డేటా అనే నేమ్ ఇస్తున్నాను. అండ్ అలాగే మనకి అప్డేట్ ఫంక్షన్ ఉంటది కదా! సో, దానికి కూడా మనకి ఏ నేమ్ కావాలితే ఆ నేమ్ ఇవ్వచ్చు అనమాట. లైక్ అప్డేట్ ఫన్ అని ఇచ్చానంటే లైక్ అప్డేట్ ఫంక్షన్ అని గాని, ఆర్ ఎల్స్ మీరు ఇంకా కావాలనుకుంటే సెట్ డేటా అని గాని, ఈ విధంగా మీరు మీకు ఫ్లెక్సిబుల్‌గా ఉన్న నేమ్స్ అయితే ఇవ్వచ్చు. నార్మల్‌గా ప్రిఫరబుల్ నేమ్స్ ఏంటంటే, మనం కరెంట్ స్టేట్ వాల్యూకి ఇచ్చిన నేమ్‌కి మనం జస్ట్ సెట్ యాడ్ చేసి ఫస్ట్ ఉంటది చూసారా? ఆ నేమ్‌లో దాన్ని అప్పర్ కేస్‌కి కన్వర్ట్ చేసి మనం నేమింగ్ కన్వెన్షన్స్ అయితే మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి మనం యూస్టేట్ హుక్‌ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసి ఇప్పుడు మనకి అది అర్రే రిటర్న్ అవుద్ది. ఆ అర్రే డీస్ట్రక్చర్ అయ్యి మనకి కరెంట్ స్టేట్ వాల్యూ వచ్చి డేటా అవుతది. అండ్ అలాగే ఫంక్షన్ వచ్చి మనకి సెట్ డేటా అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఆర్గ్యుమెంట్‌లో మనం ఏది పాస్ చేస్తే అది ఇనీషియల్ వాల్యూ అయితే అవుతుందనమాట. ఇప్పుడు మీరు కన్సోల్ డాట్ లాగ్‌లో చూస్తే వన్స్ ఐ విల్ రిఫ్రెష్ ద పేజ్ అండ్ ఐ విల్ డూ ద కన్సోల్ డాట్ లాగ్ డేటా అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సెట్ డేటా. ఇప్పుడు ఈ సెట్ డేటాలో మనకి ఫంక్షన్ డిస్‌ప్లే అవుతుంది.
చూసారా ఇక్కడ మనకి సెట్ డేటాలో మనకి ఫంక్షన్ డిస్‌ప్లే అవుతుంది. అండ్ అలాగే మనకి కరెంట్ స్టేట్ వాల్యూ వచ్చి డేటా అయ్యింది కాబట్టి దాంట్లో మనకి రూపేంద్ర అయితే డిస్‌ప్లే అవుతుంది. ఎందుకని మనం ఇనీషియల్ వాల్యూ రూపేంద్ర అని అయితే పాస్ చేసాం కాబట్టి. మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నా. లైక్ మనం యూజ్ స్టేట్ హుక్ ఎలా క్రియేట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేసిక్‌గా. అండ్ ఇప్పుడు మనం అప్డేట్ ఎలా చేయొచ్చు అన్న దాని గురించి అయితే చూద్దాం. లైక్ ఇప్పుడు మనం నార్మల్‌గా దాన్ని డిస్‌ప్లే చేయాలంటే జస్ట్ మీరు నార్మల్‌గా కర్లీ బ్రేసెస్‌లో డేటా అంటే మీకు ఆటోమేటిక్‌గా అది రూపేంద్ర అని అయితే వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేసేస్తుంది. చూసారా? ఇప్పుడు మనం ఈ డేటాని ఎలా అప్డేట్ చేయొచ్చు? ఆ సెట్ డేటా ఫంక్షన్‌ని కాల్ చేసి అన్న దాని గురించి అయితే చూద్దాం. ఇప్పుడు నార్మల్‌గా నేను ఒక ఇన్‌పుట్ ట్యాగ్ యాడ్ చేస్తున్నా. లైక్ ఇప్పుడు ఆ ఇన్‌పుట్ ట్యాగ్‌లో మనం ఎంటర్ చేసిన నంబర్స్ ఆర్ ఎల్స్ స్ట్రింగ్ వాల్యూ గాని మనకి కింద డేటాలో డిస్‌ప్లే అయ్యేలాగా. సో, ఇప్పుడు మనం దానికి ఆన్ చేంజ్ ఈవెంట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే మనకి వాల్యూ గ్రాబ్ అవ్వాలి కాబట్టి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అప్డేట్ చేయడానికి మనం డిక్లేర్ చేసిన ఫంక్షన్ అయితే మనం కాల్ చేయాలన్నమాట. కాల్ చేసి దాంట్లో మనం వాల్యూని పంపడమే. లైక్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇప్పుడు నేను పంపాను కదా! ఇప్పుడు నాకు ఇనీషియల్ వాల్యూ వచ్చేసి రూపేంద్ర ఉంది కాబట్టి రూపేంద్ర డిస్‌ప్లే అవుతుంది. కానీ నేను ఇప్పుడు ఇక్కడ డెవ్ ఫర్ యూ అని రాస్తే నాకిక్కడ డెవ్ ఫర్ యూ అని అయితే డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఇమ్మీడియేట్ రెండరింగ్ ఇన్ ద యూఐ అయితే చేయొచ్చనమాట. లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ స్టేట్ అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే మీరిప్పుడు నార్మల్‌గా వేరియబుల్ క్రియేట్ చేసి మీరిలాగా ఏదైనా ఒక ఫంక్షన్ కాల్ చేయడం వల్ల ఆ వాల్యూని అప్డేట్ చేసి అది వేరియబుల్‌లో డేటా అయితే అప్డేట్ అవుతుంది. కానీ మనకి యూఐలో అప్డేట్ అవుతుందా లేదా మీరైతే చెక్ చేసి కామెంట్ అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా మనం వాల్యూని అయితే గ్రాబ్ చేసి అండ్ అలాగే మనం అప్డేట్ ఫంక్షన్ ద్వారా మనం డేటాని అయితే అప్డేట్ చేయొచ్చనమాట. ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నా. ఇది ఓన్లీ స్ట్రింగ్స్‌కే కాదు. మనం దీన్ని నంబర్స్‌తో డీల్ చేయొచ్చు అండ్ అలాగే అరేస్‌తో డీల్ చేయొచ్చు అండ్ వి కెన్ డీల్ విత్ ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి అరేస్‌తో ఎలా డీల్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే చూద్దాం. ఇప్పుడు నార్మల్‌గా డేటాది ఇదే ఉంచేద్దాం. మనం ఈ ఎంటర్ కొట్టినప్పుడల్లా మనకి ఒక అరేలోకి యాడ్ అయ్యేలాగా చేద్దాం అనమాట. లైక్ సెట్ అరే ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఇప్పుడు మనం ఒక యూజ్ స్టేట్ అరే కూడా క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు ఈ బటన్ ఒక బటన్ యాడ్ చేద్దాం. యాడ్ క్లిక్ చేసినప్పుడు మనకేమవ్వాలంటే ఆ అరేలోకి మనకి ఇవి పుష్ అయ్యి కింద డిస్‌ప్లే అయ్యేలాగైతే మనం చేద్దాం. లైక్ ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ వి ఆర్ క్రియేటింగ్ ఎ ఫంక్షన్. దీని లోపల మనం ఏం చేయాలంటే సెట్ అరే ఆఫ్ ప్రీవియస్ వాల్యూస్ కావాలి కాబట్టి మనం స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం అనమాట. స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ప్రీవియస్ వాల్యూస్‌ని గ్రాబ్ చేస్తున్నాం. అండ్ అలాంగ్ విత్ దట్ మనం ఈ న్యూ వాల్యూని కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. దట్స్ ఇట్. అండ్ లేటర్ ఆన్ వి కెన్ డూ ద కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆర్ ఎల్స్ వి విల్ డైరెక్ట్‌లీ డిస్‌ప్లే దెమ్. ఇలా డేటా లింక్ అని కాకుండా మనం ఆ అరేలో ఉన్న ఐటెమ్స్ అన్ని డిస్‌ప్లే చేయడానికి అయితే ట్రై చేద్దాం. లైక్ అరే డాట్ లెంగ్త్ ఈస్ గ్రేటర్ థాన్ 0 ampersand array dot map. With the help of map function we can do the rendering like return. ఇప్పుడు ఒక నార్మల్‌గా ఒక h4 ట్యాగ్‌లో మనం ఆ డేటాని అయితే యాడ్ చేద్దాం. లైక్ వి విల్ డిస్‌ప్లే ద లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ అనమాట. ఇప్పుడు మనకి నార్మల్‌గా ఇలా అయితే డిస్‌ప్లే అవుతుంది కదా! ఫస్ట్ నేను ఒకసారి రూపేంద్ర అని యాడ్ చేసి చూస్తాను. ఏం డిస్‌ప్లే చేస్తుందో చూసారా మనకి రూపేంద్ర అని అయితే డిస్‌ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంకో నేమ్ లైక్ కార్తీక్ యాడ్ అయింది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం ఆ అప్డేట్‌ని గ్రాబ్ చేసుకొని అప్డేట్ ఫంక్షన్‌ని గ్రాబ్ చేసుకొని అలాంగ్ విత్ ద ప్రీవియస్ వాల్యూస్ వి ఆర్ పుషింగ్ ద న్యూ వాల్యూ ఆల్సో టు ద అరే అనమాట. ఈ విధంగా మనం అరేలోకి ఎలా పుష్ చేసుకున్నామో మీరు ఒకసారి మళ్ళీ ఇక్కడ చూడండి. లైక్ మనం సెట్ అరే అప్డేట్ చేయడానికి ఫంక్షన్‌ని కాల్ చేసాం. ఫంక్షన్‌ని కాల్ చేశాక మళ్ళీ మనం అరే లోపల మనకి ఏమేమి కావాలి లైక్ ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తదంటే మనకి ఆల్రెడీ ఉన్న అన్ని వాల్యూస్‌ని మనకి తీసుకొస్తుందనమాట. ఈ డేటా ఏంటి ఆల్రెడీ మనం యూజ్ స్టేట్ ఒకటి క్రియేట్ చేసాం కదా! మనకి ఆ ఇన్‌పుట్ బాక్స్‌లో ఎంటర్ చేస్తున్న దాన్ని గ్రాబ్ చేయడానికి. గ్రాబ్ చేసిన వాల్యూని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఆన్ క్లిక్ ఈవెంట్ అయితే మనం యాడ్ చేసాం. ఈ విధంగా మనం మల్టిపుల్ టైమ్స్ ఇది మనం రిమూవ్ చేసి ఏదన్నా మీరు యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది మనకేం చేస్తదంటే అది అరేలోకి అయితే పుష్ చేసుకొని మనకి కింద లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ అయితే డిస్‌ప్లే అవుతుందనమాట. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ మనం అరేస్‌తో డీల్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు కావాలంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్‌తో కూడా డీల్ చేయొచ్చు. అది కూడా ఎలాగో చూపిస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్‌లో నాకు నేమ్ అని ఉందనుకోండి. లైక్ ఇది ఎంప్టీ కాబట్టి ఇది వదిలేయండి. లైక్ దీన్ని నేనేం చేయొచ్చంటే లైక్ ఇలాగ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డేటా అని అయితే మెన్షన్ చేసి ఇప్పుడు దీని లోపల నేను డేటా డాట్ నేమ్ అని అయితే డిస్‌ప్లే చేస్తే నాకు నేమ్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. వన్స్ అగైన్ ఐ విల్ రిఫ్రెష్ ద పేజ్. ఇప్పుడు మనం ఏం చేసాం ఇందాక డైరెక్ట్ అరేలోకి పాస్ చేసాం.
కానీ ఇప్పుడేం చేస్తున్నాం, మనం ఆ అరేలో ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేసి, ఆ ఆబ్జెక్ట్‌లో నేమ్ అనే వేరియబుల్‌కి మనం యాడ్ చేసి అండ్ అలాగే ఆ నేమ్ ద్వారా మనం దీన్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. లైక్ ఇంకోటేమన్నా ఎక్స్‌వైజెడ్ అని గాని అండ్ అలాగే మల్టిపుల్ వాల్యూస్ ఇంకా సేమ్ థింగ్. మనం ఈ విధంగా మనం అప్‌డేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే వాటిల్ని డిస్‌ప్లే గూడా చేయొచ్చనమాట. అంతే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ రెండరింగ్ కూడా నేను చేయొచ్చని చెప్పా కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కండిషన్, సెట్ కండిషన్ అనైతే మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను యూజ్ స్టేట్‌లో నేనేంటంటే బూలియన్ వాల్యూ పాస్ చేస్తున్నాననమాట. లైక్ డిఫాల్ట్ వచ్చి ఇది ట్రూ ఉండేలాగా పాస్ చేద్దాం. అండ్ అలాగే అది క్లిక్ చేసినప్పుడు మనకి చేంజ్ అయ్యేలాగా. లైక్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ డివ్. ఈ డివ్‌లో మనకి ఫస్ట్ మనం ఏముంది ట్రూ ఉంది కదా! లైక్ కండిషన్ ట్రూ ఉంటే ఒకటి, కండిషన్ ఫాల్స్ ఉంటే ఒకటి అన్నట్టు. కండిషన్ ట్రూ అనుకో మనకి ట్రూ అని డిస్‌ప్లే అయ్యేలాగా ఆర్ ఎల్స్ ఫాల్స్ ఉంటే మనకి ఫాల్స్ అని డిస్‌ప్లే అయ్యేలాగా ఒక కండిషనల్ అయితే మనం పెట్టాం. అండ్ అలాగే ఇది మనకి చేంజ్ అవుతూ ఉండాలి కదా! లైక్ మనం ఇప్పుడు ఒక బటన్ కూడా యాడ్ చేద్దాం. లైక్ బటన్ చేంజ్, చేంజ్ అండ్ ఇప్పుడు దీనికి మనం ఆన్ క్లిక్ ఈవెంట్ అయితే యాడ్ చేద్దాం. ఆన్ క్లిక్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ మనం సెట్ కండిషన్ అని మెన్షన్ చేసాం కదా! ఈ సెట్ కండిషన్‌లో నాట్ ఆఫ్ కండిషన్ అంటే ఏంటి? నాట్ ఆఫ్ ట్రూ అంటే ఏంటి? ఫాల్స్. నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ఏంటి? ట్రూ. ఈ విధంగా మనం సింపుల్‌గా నాట్ ఆఫ్ కండిషన్ అనేది మెన్షన్ చేసుకుంటే మనకి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఒకసారి ట్రూ ఉంది. ఇప్పుడు నేను దాన్ని చేంజ్ చేయాలంటే ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. ఈ విధంగా మనం కండిషనల్ రెండరింగ్ అయితే చేయొచ్చనమాట. ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌తో నేను చూపించాను. కానీ మీరు కాంప్లెక్స్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఈ యూజ్ స్టేట్ హుక్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన యూజ్ స్టేట్ హుక్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ మనం డేటాని ఎలా అప్డేట్ చేస్తాం అండ్ అలాగే యూజ్ స్టేట్ హుక్ ఏమి ఎర్రర్‌ని రిటర్న్ చేస్తది అండ్ అలాగే మనం డేటాని ఎలా అప్డేట్ చేయొచ్చు వీటన్నిటి గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.